స్టెయిన్స్ విషయంలో ప్రతిదీ నాకు పిన్ టు పిన్ గుర్తుండిపోయింది. నాకు జనరల్గా 20 ఇయర్స్ సర్వీస్ ఉంది. ఎండి ఫెలోషిప్ తర్వాత 10 సంవత్సరాలు నేను ఆశ్రమ హాస్పిటల్లో పనిచేశాను. మా హాస్పిటల్ పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఎంతోమంది క్రిటికల్ పేషెంట్స్ నేను ట్రీట్ చేశాను. ఇప్పటికీ నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ కూడా నా దగ్గర రికవర్ అయిన పేషెంట్సే. కానీ నేను మొట్టమొదటిసారి ఒక పేషెంట్ గురించి రావటం జరిగింది. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. అంటే కారణం ఏంటంటే, నేను ఆ రోజు ఓపీ పేషెంట్స్ని చూస్తున్నాను. సివియర్ హెడ్ ఇంజరీ కేసు పిల్లోడు వచ్చాడు అనగానే ఫస్ట్ నేను చూశాను ఆవిడ్ని. తర్వాత ఇందాక పాట పాడిన వాళ్ళిద్దరూ లేడీస్ అక్కడ ఉన్నారు. వాళ్ళని అక్కడే ఉండమని నేను ముందు లోపలికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత చాలా క్రిటికల్గా ఉన్నాడు కండిషను. చిన్నపిల్లాడు అన్కాన్షియస్గా ఉన్నాడు, మనలో లేడు, ఆక్సిజన్ పర్సంటేజ్ లేదు. సరే, ముందు బేసిక్గా ట్రీట్మెంట్ చేసి తర్వాత కండిషన్ని బట్టి వాళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ నుంచి కూడా మా పందా ఏంటంటే, జనరల్గా హాస్పిటల్స్లో భయం ఉంటుంది. పేషెంట్ వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ కేసు తీసుకుంటే ఎమ్మెల్సీ కేసులు అవుతాయా, పోలీస్ కేసులు అవుతాయా, పేషెంట్ చనిపోతే వచ్చే పరిస్థితి ఏంటి, వీళ్ళు ఫైనాన్షియల్గా కడతారా లేదా, ఇలాంటి ఎన్నో టెన్షన్స్ తోటి, ఎన్నో రకాల ఇష్యూస్ తోటి హాస్పిటల్లో తొందరగా కేసు తీసుకోరు. నేను ఫస్ట్ నుంచి మా టెండెన్సీ ఏంటంటే, ముందు పేషెంట్ లోన్ పెట్టి బేసికల్గా చేయాల్సిన ట్రీట్మెంట్ చేసి ఒక 10,000 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, ముందు ట్రీట్మెంట్ చేశాక మనకి సమయం వస్తుంది, స్టెబిలైజ్ చేశాక అప్పుడు అటెండర్స్తో మాట్లాడతాం. ఇది కండిషను, ఇట్లా ఉంది, మా వల్ల అయితే మేము చేయగలుగుతాం, లేదా మీరు పలానా చోటుకి వెళ్ళాలి అని. జనరల్గా యాక్సిడెంట్ కేసు అయిందనుకోండి, సపోజ్ ఆ కండిషన్లో ఎవరైనా ఉండొచ్చు, మనం ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఈ సమయంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా యాక్సిడెంట్ ఎక్కడికైనా ఎవరికైనా కావచ్చు. సో ఎవరు పట్టించుకోకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది. సో అందుకని మేమేం చేస్తామంటే, ముందు ఎవరు వచ్చినా కూడా ముందు లోపల పెట్టి ట్రీట్మెంట్ చేస్తాం. బేసికల్గా మొదట్లో ఒక 10,000 ఖర్చు అవుతుంది, మందులకు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, టెస్టులు కానివ్వండి. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన తరపున ఎవరో ఒకరు కాసేపాకి తెలుసుకుంటారు ఏం జరిగిందో, వస్తారు, ట్రీట్మెంట్ చేపిస్తారు. అవకాశం ఉంటే అవుతుంది, లేదా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలి. ఆ సిచ్యువేషన్లో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి ముందు మేము ట్రీట్మెంట్ చేసేస్తాం. తర్వాత వచ్చిన తర్వాత ఇంక మన దగ్గర కాలేదనుకోండి, ఇంకెక్కడికైనా తీసుకెళ్ళినా 190 మంది పేమెంట్ కడతారు. ఒకవేళ లాస్ అయితే 10,000 పోద్ది, ఇబ్బంది లేదని ఫస్ట్ నుంచి కూడా నేను పేషెంట్ రాగానే లోన్ పెడతాం, ట్రీట్మెంట్ చేయడం నా అలవాటు. అది దానివల్ల నేను చాలామందిని అలా రికవర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఎవరైనా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. పేషెంట్లు ఉండొచ్చు, మనం ఉండొచ్చు, మా స్టాఫ్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో అందుకని బేసిక్ ట్రీట్మెంట్ ముందు ఇవ్వాలి అనేది నా ఫస్ట్ నుంచి నా కాన్సెప్ట్. అట్లానే స్టెయిన్స్ని లోపలికి తీసుకుని దానికి వెంటిలేటర్ పెట్టి అవన్నీ స్టెబిలైజ్ చేసి టెస్టులు పంపించిన తర్వాత బ్లడ్ పర్సంటేజ్ బాగా తక్కువ ఉంది, ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయి, అట్లానే ఇవన్నీ చేస్తూ ఆగితే ప్రాణం పోయే పరిస్థితి ఉంది. సో అందుకని స్టెబిలైజ్ చేసిన తర్వాత వీళ్ళతో మాట్లాడి, ఆవిడతోటి మాట్లాడాను ఫస్ట్. నేను రిస్క్ అయితే ఉందమ్మా, చిన్నపిల్లాడు, పిల్లలున్న ఏ ఫాదరు మదర్ అయినా కూడా చూస్తే చిన్నపిల్లల్ని చూడంగానే వాళ్ళ పిల్లలు గుర్తొస్తారని నేను అనుకుంటాను. అట్లా స్టెయిన్స్ని చూడంగానే చిన్నపిల్లాడు, నా కొడుకు వయసోడు, చిన్నపిల్లాడు, వీడికి ట్రీట్మెంట్ బాగా చేయాలి జాగ్రత్తగా అని ముందు నేను ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే, ఆవిడతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కండిషన్ అయితే బాగోలేదు, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, నా ప్రయత్నం అంతా నేను చేస్తాను, పైన మీ అదృష్టం బాగుంటే పని అవుతుందనే చెప్పాను నేను ఆవిడకి కూడా. నేను పూర్తిగా చేయగలుగుతాను అని అనలా, మీ టైం బాగుండి, మీ అదృష్టం బాగుండి, మా ప్రయత్నం కలిస్తేనే అవుతుందని ఆ రోజు కూడా ఆవిడకి చెప్పాను. ఆవిడ పూర్తిగా నమ్మి నా మీద భరోసా పెట్టి, డాక్టర్ గారు మీరు ఎలా అయితే అలా చేయండి, నాకున్న కొడుకు కూతురు అనుకుంటాను, ఇద్దరే పిల్లలు, మీరు ఏదైతే అది చేయండి, నాకు చేసి పెట్టమని అడిగారు. నా మీద కూడా ఆవిడ నమ్మకం పెట్టారు. అలా నమ్మకం పెట్టినప్పుడు ఏంటంటే, మనకి ఇంకా బాధ్యత పెరుగుతుంది, మనకు కూడా చేయాలనే ఇంకా తపన పెరుగుతుంది. ఆ కాన్సెప్ట్లోనే మేము ఇమ్మీడియట్గా అతను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళటం, ఒక పక్క బ్లడ్ తెప్పించుకుంటూనే 5 గ్రామ్స్ 7 గ్రామ్స్ ఎంతో హెచ్బి ఉంది. ఆ టైంలో సర్జరీ చేస్తే చాలా కష్టం, ప్లేట్లెట్స్ కూడా తక్కువగా ఉన్నాయి. చేయకపోతే లోపల బ్లీడింగ్ బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది, లేట్ అయిన తర్వాత చేసినా ఉపయోగం ఉండదు, వెంటిలేటర్ మీద ఉండిపోతాయి. అందుకని రిస్క్ తీసుకుని, చేయకపోతే ఎలాగో రిస్కే, చేస్తే సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అతని అదృష్టం, ఆ మదర్ అదృష్టం అనుకున్నాం. ముందుకెళ్ళాం, సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగింది, కళ్ళు తెరిచాడు. కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా కామెర్లు కానివ్వండి,
నిమోనియా మెయిన్ ఏంటంటే ఫిట్స్ వచ్చినాయి. ఫిట్స్ మూలాన మన దగ్గరికి వచ్చేటప్పటికే ఆల్రెడీ వామిటింగ్స్, లంగ్స్లోకి ఇదవటం. వెంటిలేటర్ తీయగలుగుతామా, ఎప్పుడు ఎన్ని రోజులు పడుద్ది అనేది అదొక క్రిటికల్ కండిషను. ఆ స్టేజ్లోంచి కూడా నెమ్మదిగా బయటికి రావటం, కామెరలు తగ్గటం, స్టెప్ బై స్టెప్ ఇవన్నీ దాటుకుంటా అల్టిమేట్గా రికవర్ అయ్యాం. కాకపోతే ఏ రోజైతే మన కళ్ళు తెరిచి గుర్తుపడతాం మొదలుపెట్టాడో ఆ రోజే మాకు నమ్మకం కుదిరింది. అదేవిధంగా చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఈరోజు ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చాం. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. స్టెయిన్స్కి ఆ రోజే చెప్పాను, నువ్వు తప్పకుండా నువ్వు ఎదుర్కొన్న సిచ్యువేషన్లో బయట ఎలా పడ్డావో అట్లానే నువ్వు ఎంతోమందికి ట్రీట్మెంట్ చేసే గొప్ప డాక్టర్ అవుతావు అని నేను ఆ రోజు చెప్పాను. బ్రెయిన్ ఆపరేషన్ చేసే డాక్టర్ అవుతాడని కూడా నా నమ్మకం. బహుశా నేను అనుకుందే జరిగింది అనుకోండి. ఫ్యూచర్లో మళ్ళీ మనం మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇది రిమైండ్ చేసుకుందాం. అంటే నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నానండి. జనరల్గా నేను అనుకున్నవి జరుగుతాయి. ఎందుకంటే నేను కూడా చాలా చాలా కష్టపడి రబ్బర్ చెప్పులు స్థాయి నుంచి వచ్చినవాడిని. ఒకనొకప్పుడైతే పచ్చిక బయలు మీద చెట్ల కింద నిలబడి ఇంకొక చోట పచ్చిక ఎక్కడుందో చూసుకుని గబగబగబా నడుచుకుంటా వెళ్ళే పరిస్థితుల నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చినవాడిని. కాబట్టి కష్టం విలువ తెలిసినవాడిని. కాబట్టి ఆ తల్లి అడిగిన దానికి కాదనలేక నాకు ఈరోజు యాక్చువల్గా చాలా చాలా ఇంపార్టెంట్ పనుల్లో ఉన్నా కూడా రిటర్న్లో వస్తూ ఈ మనిషిని ఇక్కడ పెట్టి నేను వస్తాను, తప్పకుండా రావాలి, నేను నాకు రిమైండ్ చేస్తూ ఉండమని చెప్పి రావడం జరిగింది. అంటే నేనేదో గొప్ప వ్యక్తి అని కాదండి, నాకు వాళ్ళ మీద ఉన్న అభిమానాన్ని మీకు తెలియజేస్తున్నాను. సో అందుకని తప్పకుండా స్టెయిన్స్కి ఎల్లప్పుడూ నేను తోడుగా ఉంటాను. స్టెయిన్స్ జీవితాంతం నేను అతన్ని ఫాలో అప్ చేస్తాను. అతను గొప్ప డాక్టర్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. మీ దేవుడి సహకారంతో, మీ అందరి దీవెనలతో అది జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రేష్టమైన మాటలు తెలియజేసిన డాక్టర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితిలోనే బాబును తీసుకుని వెళ్ళాం, కానీ దేవుడు అద్భుతం చేసి వారి ద్వారా చక్కని వైద్యాన్ని అందించారు. హాస్పిటల్ ఎండి గారికి, స్టాఫ్ అంతటికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.